మన వేణుగోపాల స్వామి చూడండి. ఇది వేణుగోపాల స్వామి వచ్చేసి చిన్న కోనేరు కట్టించి కోనేరులో పెద్ద విగ్రహం పెట్టిండ్రు. ఇది ఎక్కడంటే మన బళ్ళారిలోని బాలాజీ క్యాంపులో రథోత్సవం కూడా చేస్తుండ్రు ఈ కోనేరులో. అంటే బళ్ళారిలోని శ్రీనివాస క్యాంపులో, శ్రీనివాస కాదు బాలాజీ క్యాంపు. చాలా అద్భుతంగా జనాలందరూ చూడండి. ఆ కోనేరు పైన కోనేరు గట్టు మీద చాలామంది జనాలు క్యూలో ఉన్నారు. అందమైన లైట్లు, ఫోకస్ లైట్లు ఉంటాయి కదా, అందమైన ఫోకస్ లైట్లు బాగా అలంకారం చేసిండు కోనేరు మొత్తాన్ని. ఈ కోనేరు మధ్యలో వచ్చేసి మన వేణుగోపాల స్వామి, అంటే కృష్ణుడు వేణువు పట్టుకుంటాడు, వెనక ఆవు ఉంటుంది. చూడండి ఇటుపక్క చూడండి, మొత్తం చుట్టూ వచ్చేసి జనాలే. మనం నీళ్ళలో దిగే ద్వారం దగ్గర జనాలు కూకున్నారు, అందరూ వరుసగా కూకొని మన అమ్మవారి తెప్పోత్సవాన్ని చూస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. చరాలు కోలాట మేస్టర్లు, కోలాట బృందం కూడా చూడండి, అంతా ఆడోళ్ళే కోలాట బృందం. చాలా అసలు వర్ణించలేము, అలా అద్భుతంగా జరిగింది. ఆ అలంకారము వచ్చేసి ఆ కోనేరు లైట్లతో అలంకరించడము అలా చాలా అద్భుతంగా ఉంది. అంటే మనము చూస్తుంటాం కదా, పెళ్ళిళ్ళకు వాటికి వస్తారు కదా, అలాగా అలంకరించేసారు వేణుగోపాల స్వామి కోనేరును. కొత్తగా కట్టినట్టుండ్రు కోనేరు, బాగా అద్భుతంగా ఉంది. రాళ్ళు కూడా వేర్చిండ్రు, కింది దిగనికి కూడా బాగుంది. అక్కడక్కడ రాళ్ళు, లైట్లలో కూడా చూడు, ఆ ఫోకస్ లైట్లు నీళ్ళ మీద పడి నీళ్ళు కూడా దగదగ మెరుస్తున్నాయి నీళ్ళల్లో. అదొక ఇప్పుడు తిప్పుతున్నారు చూడండి స్వామివారిని. అంటే అమ్మవారు ఉన్నారు కదా, రామ లక్ష్మణ భరతుడు, వీళ్ళ ముగ్గురిని నీళ్ళల్లో తిప్పుతున్నారు. అంటే తెప్పోత్సవం లాగా నీళ్ళల్లో ఒక పడవ లాంటివి తయారు చేసి ఆ పడవలో ముగ్గురిని పెట్టి, రాముడు, లక్ష్మణుడు, రామ సీత లక్ష్మణుడు ముగ్గురిని, చుట్టూ జనాలు. అయితే చాలా అద్భుతంగా ఉన్నది. వ్యూ మొత్తము చూపిస్తున్నా. ఇలా కింది దిగి రథం దగ్గరికి పోతారు తెప్పోత్సవం చేసే మన వేణుగోపాల. నేనే ఇక్కడ ఉండేది, కనిపిస్తున్నది. చుట్టూ చూపిస్తున్నా, మళ్ళీ రెండోసారి చూపిస్తున్నా. చుట్టూ మొత్తం యువకులు, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ వచ్చిండ్రు. ఈ యొక్క బళ్ళారిలోని బాలాజీ క్యాంపులో జరిగే వేణుగోపాల స్వామి సరస్సులో జరిగే తెప్పోత్సవం. అంటే తెప్పోత్సవం అంటే బాగా అలంకరించిండ్రు అద్భుతంగా. అంటే గుడి దగ్గర వేద మంత్రాలు జరుగుతున్నవి, అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. చాలా అద్భుతము. అసలు జనాలందరూ కిందికి దిగి సరస్సులో మధ్యలో వేణుగోపాల స్వామి దగ్గర పోయే మార్గం అంటే ఉంటుంది కదా, ఆ మార్గంలోకి దిగి అందరూ స్వామివారిని ముక్కుంటుండ్రు, కోరికలు కోరుకుంటుండ్రు స్వామివారిని. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.